వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పొద్దున గంట సేపు యోగా, డైట్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, సాయంత్రం మళ్ళా 35 మినిట్స్ జిమ్ చేస్తా. నా హెల్త్ నా చేతిలోనే ఉంది, పర్ఫెక్ట్ చూస్తా ఎట్లా పోతుంది నాదే. అందుకే పిల్లలది కూడా అట్లనే. మీకు టైం ఎట్లా దొరుకుతుంది ఇవన్నీ చేసి? నాకేం పని ఏముంది చెప్పు, ఏం పని ఉంది? మన హెల్త్ కోసం మనకు టైం దొరకదు. ఉత్తగా మనం బిజీ ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తాం, కానీ మనకు పని ఉండదు. ఎంతసేపు ఆలోచన చేస్తాం, ఏంటి ఆలోచన చేస్తాం అసలు? మనం పని మీద దృష్టి పెడితే ఎంతసేపు పెడతాం? గంటలు గంటలు పెడతామా? ఇట్లా కళ్ళు తెరిచి చూస్తామా? ఒక గంట ఆలోచన చేస్తాం, ప్లాన్ చేస్తాం, మీటింగ్ పెట్టుకుంటాం, అయిపోతాం. దినమంతా ఏం చేస్తాం? పొద్దున లేచి ఏం చేస్తావు నువ్వు? 9 గంటల లోపల ఏం చేస్తావు నువ్వు? ఒక గంట ఎక్సర్సైజ్ చేయి, యోగా చేయి, ఏదైనా నేను ఇష్టం, జిమ్కి పో, ఏమైనా చెయ్యి. తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి బ్రేక్ అయిపోవాలి. ఏముందని ఫ్రెష్ ఉంటావు నువ్వు. తర్వాత 9 to మళ్ళీ 1 దాకా ఏం చేస్తావు? మళ్ళీ 2 నుంచి 4, 6 దాకా ఏం చేస్తావు? నేను 10 గంటలకే బుడ్డ పిల్లాడు వండుకున్నట్టు వండుకుంటా, బస్ పర్ఫెక్ట్గా నిద్ర వస్తుంది నాకు. పొద్దున ఎప్పుడు లేస్తారు? నిమ్మడంగా 5:30కు లేస్తా. 5:30కు లేచి ఎక్సర్సైజులు ఇవన్నీ తర్వాత ఏం తింటారు? ఏం రకరకాలు నాది. ప్రోటీన్ డైట్ అన్నారు, ఏం తింటారు? ఏం లేదు, ఒక నిమ్మకాయ నీళ్ళు, వేడి నిమ్మకాయ నీళ్ళు, ఓ బాదం పలుకులు 6, అది అయినాక మళ్ళా ఫ్రెష్ అయినాక మళ్ళీ రాగి జావనన్న రోజు ఒకటి తింటా. అట్లా పండ్లు, రకరకాల ఫ్రూట్స్. రైస్ తింటారా? మానేసిండ్రా? రైస్ తినా, అన్నము రైస్ ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉంటే తింటా. జొన్న రొట్టె మధ్యాహ్నం ఇంతవరకు, బాయిల్డ్ రైస్ ఇట్లా. నాన్ వెజ్? నాన్ వెజ్ తింటా. రోజు ఏం తినా. మందు, ఆల్కహాల్ అది కంటిన్యూ ఉంటుంది. అది మా ఏజ్ అయిపోయింది. రోజా? నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు. నేను ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏదో తాగుతున్నారు, ఏంది అది? ఏం తాగినరు? ఏదో లిక్విడ్. చైనా జపాన్ లాగా తాగుతారు కదా, డికాషన్. ఎప్పుడు అట్లా మంచినీళ్ళ బదులు అదే డైలీ అది తాగుతుంటారు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి, చదువు దగ్గరికి వద్దాము. మనం ఇంటర్వ్యూ మధ్యలో ఒకసారి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడినప్పుడు సరికొత్తగా ఒక ఫ్యాకల్టీ వచ్చిండ్రు, ఆయన తర్వాత క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, మీకు కావాల్సినటువంటి ఇవన్నీ ఎప్పుడు చూపిస్తారు, ఎప్పుడు ఇవన్నీ చేయొచ్చు ఫర్దర్గా అన్ని మాట్లాడుతున్నారు. మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఇండియా లెవెల్లో, ప్రపంచం లెవెల్లో వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది మల్లారెడ్డి దగ్గర ఇంప్లిమెంట్ చేస్తారు, ఏఐ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ల్యాబులు పెడుతున్నారు అని పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఇక్కడ కూడా ఇప్పుడు 4-5 వాళ్ళ ఆఫీసులు పెట్టుకున్నారు. వాళ్ళు టైప్లు ఉన్నాయి, కొలాబరేషన్లు అంతా. ఇప్పుడు ఇది ఎన్డిటి డేటా అని, టెక్ మహీంద్రా అని, ఇవన్నీ కూడా 5-6 కంపెనీలు ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మనం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మంచి స్టూడెంట్స్ కావాలి కదా. అవును. ఇప్పుడు మీరు ఎంత నేర్చుకున్నారో అంతకంటే ఎక్కువ స్టూడెంట్స్కి నేర్పాలి, ఎందుకంటే భవిష్యత్ అంతా వాళ్ళదే, మన మీద ఎదురు చూస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ. ఇవన్నీ అనుకున్నప్పుడు కోర్సులు అనేవి కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలి, భవిష్యత్తుకు అవసరపడేట్టుగా ఉండాలి. ఇప్పుడు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్లో, మల్లారెడ్డి యూనివర్సిటీలో వాళ్ళకి నేర్పించే కోర్సులు ఎట్లున్నాయి? ఇప్పుడు మా దగ్గర అంతా కంప్యూటర్ బేస్డ్ కోర్సులే అమ్మా. ఇంతకుముందు ఉండే మెకానికల్, సివిలు, ట్రిపుల్ ఈ అన్నీ ఉన్నాయి. ఇప్పటికి కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అన్ని కోర్సులంతా ఇప్పుడు లేటెస్ట్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, డాటా సైన్స్, ఇవే అన్ని టెక్నాలజీకి సంబంధించిన కోర్సులే. ఎందుకంటే జాబులు అలానే ఉన్నాయి. ప్రపంచమంతా మల్టీనేషనల్ కంపెనీలన్నీ అవే. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అంతా, యాపిల్ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళే కావాలి. వాళ్ళకు మన దగ్గర స్పెషాలిటీ అంటే మల్లారెడ్డిలా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది, దానికి ఏఐ జోడిస్తాం. ఇప్పుడు డాటా సైన్స్ ఉంది, డాటా సైన్స్ విత్ ఏఐ. అట్లా ప్రతిదానికి ఐటీ, ఐఓటీ విత్ ఏఐ. ఏఐ అంటే ఏంది? మనం కూరలు అనుకుంటాం చూడు, అలా మసాలా కలుపుతాం కదా, మసాలా లేకపోతే టేస్ట్ ఉండదు చూడు, అట్లా రుచి ఉండదు. ఈ మసాలా మాదిరిగా ప్రతి కోర్సుకు ఏఐ యాడ్ చేస్తేనే ప్రపంచం అంతా నడుస్తుంది. ఉన్న రెగ్యులర్ కోర్సులు కాకుండా వాళ్ళకి అనుబంధంగా మసాలా, స్పెషల్ మసాలా ఏఐ, మల్లారెడ్డి మసాలా ఏఐ.
మల్లారెడ్డి మసాలా చాలా బాగుంది. AI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కోర్సులో భాగంగా పెట్టిన తర్వాత మీరు అనుకున్నట్టుగా వాళ్ళకి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి, టెక్నాలజీ వస్తుంది, నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది, ముందుకు వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు ఫీజులు అనేవి ఉంటాయి కదా. ఫీజు మామూలు ఫీజు చెప్తే కదమ్మా, మ్యాక్సిమం 2 lakhs పర్ ఇయర్. మళ్ళీ నువ్వు 90% అబౌవ్ ఉంటే 150, 160 ఉంటుంది నీకు, 50,000 డిస్కౌంట్ నీకు. మల్లారెడ్డి డబ్బుల కోసం చదువులు చెప్పడమ్మా. నా దగ్గర పెద్ద పెద్ద పిల్లలు చదవరు, బంజారాయిల్ జూబ్లీహిల్స్కి వెళ్ళి పెద్ద పెద్దోళ్ళు రారు నా దగ్గరికి, ఐఎస్బీలో అట్లా. నా దగ్గర అంత కామన్ పీపుల్, ఒక అటెండర్ బిడ్డ, ఆయా బిడ్డ, డ్రైవర్ బిడ్డ, మిడిల్ క్లాస్ జాబ్ చేసేటోళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు, ఇట్లా సుంటూ వాళ్ళు నాకు ఊర్లలోకి వెళ్ళి ప్రతి ఊర్లో నా స్టూడెంట్సే. ఎక్కడ చూసినా నా స్టూడెంట్స్ స్కాలర్షిప్ మీద. ఇప్పుడు కొన్ని జేఎన్‌టూ కాలేజీలు ఉన్నాయి, అక్కడ స్కాలర్షిప్ మీద జాయిన్ అవుతారు, ఫ్రీగా జాయిన్ అవుతారు, మంచి జాబ్లు ఇచ్చి పంపిస్తా. నువ్వు నా దగ్గర ఏ కాలేజీలో జాయిన్గా, జాబ్ గ్యారంటీ. అది మల్లారెడ్డి, అందుకే కదా ఇంత క్రేజీ. ఇప్పుడు అతను ఏముందమ్మా నేను చెప్పు, ఇంత క్రేజీ, ఇన్ని అడ్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి, ఇంత పేరు ఎట్లొచ్చింది, ఇంత బ్రాండింగ్ ఎట్లయింది? ఏదైనా ఊరికే రాదమ్మా, దాని వెనుక ఎంతోమందిని తయారు చేసేప్పటికీ ఈరోజు ఆ పేరు వచ్చింది, ఆ బ్రాండింగ్ ఇమేజ్ వచ్చింది, అది వచ్చింది. కాబట్టి ఇంత నేను కూడా రోజు ఆలోచన చేస్తాను, మన పిల్లలకు డిఫరెంట్ వే ఉండాలి. ఇప్పటిదాకా నీకు కాలేజ్ పోతుండు, ల్యాప్టాప్ లేకుండా పోతాడు చాలామంది పిల్లలు, బుక్స్ పెన్ అన్నీ తీసుకొని పోతాడు. ఏం చెప్తారు క్లాస్లో? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా ఇంగ్లీష్. వాడు చదవాడు ఇంటర్మీడియట్లో. సిబిఎస్ఈ, నీ కొడుకు సిబిఎస్ఈ ఉంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ చదువుతాడు. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకునేది ఎందుకు? ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్లలో ఆడ చేయరా? మ్యాథ్స్ అంటే ఇంజనీరింగ్కి అవసరం, మ్యాథ్స్ చెప్తారు, దానికి తగ్గట్టుగా ఏకి తగ్గట్టుగా మ్యాథ్స్ చెప్పాలి. ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పేది అవసరం లేదనలా, నీకు డైరెక్ట్ వెళ్ళిపో నువ్వు టెక్నాలజీ మీద, స్కిల్ మీద, దాంట్లోకి పోతే. ఇప్పుడు అమెరికా నేను పోయినా, నేను అడిగిన స్టూడెంట్స్ను, ఇంజనీరింగ్ చదువుతున్నా అన్నాడు, నాకు జాబ్ వచ్చింది అన్నాడు. ఏ ఇయర్ అన్నా? సెకండ్ ఇయర్ అన్నాడు. అరే సెకండ్ ఇయర్ ఎట్లా వస్తుంది బాయ్, నువ్వు బీటెక్ పాస్ కాదు అన్నా. ఇక్కడ అంకల్, ఇక్కడ అమెరికాలో నీకు డిగ్రీ తోటి జాబ్ రాదని చెప్పిండు, నా స్కిల్ టెక్నాలజీ తోటి జాబ్ వస్తుందని చెప్పాడు. నువ్వు సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, నాకు నా టెక్నాలజీ, నా స్కిల్ ఉంది అనుకుంటే జాబ్ వచ్చేస్తుంది. నువ్వు డిగ్రీ పాస్కు, ఎంఎస్ పాస్గా నీకు జాబ్ రాదని చెప్పేసి. అవును, ఆ స్కిల్స్ ఓపెన్గా అమెరికాలో. నాకు అట్లా ప్రపంచం అంతా అట్లనే నడుస్తుందమ్మా. ఇప్పుడు ప్రపంచం అంతా మారుతుంది, మారిందమ్మా, ఇంకా మనం మారాలే. మల్లారెడ్డి అయితేనే మారుస్తాడు, మారుస్తున్నాడు, అదే పని మీద ఉన్నాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి మసాలా AI తీసుకొచ్చిండు, దాంతోటే నడిపిస్తున్నాడు బస్. ఆ తర్వాత ఉద్యోగాలు అనేవి కూడా చూసుకుంటారు. ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ చూడమ్మా, నువ్వు AI తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి, నేను మెడికల్లో MBBS విత్ ఆర్టిఫిషియల్ అని చెప్పిన కదా ఇంతకుముందు, అట్లా చెప్తే నీకు గ్యారంటీ ఉద్యోగం ఎందుకు రాదమ్మా? నువ్వు ఫుల్ ప్రపంచంలో ఎక్కడున్నారమ్మా స్కిల్ టెక్నాలజీ ఉన్నోళ్ళు, పర్ఫెక్ట్ ఉన్నోళ్ళు లేరమ్మా, షార్టేజ్ ఉన్నారు, లక్షల ఉద్యోగాలు ఉన్నారు. కాకపోతే వాళ్ళ తన సత్తా లేదు, దాని తగ్గట్టుగా తయారైతే లేరు. అట్లా అది తయారు చేస్తున్నాం మల్లారెడ్డి యూనివర్సిటీలలో. అందుకే ఇంత క్రేజీ, ఇంత డిమాండ్, ఇంత పేరు, ఇంత బ్రాండ్. హైయెస్ట్ ప్యాకేజ్ అని చెప్పుకుంటే వచ్చే గర్వం ఒకటి ఉంటుంది కదా మా స్టూడెంట్ క్యాంపస్ నుంచి ఈ ఇయర్ ఇంతమంది. 1,10,00,000 వచ్చింది, మొన్న 75 లక్షలు వచ్చింది, 50 లక్షలు వచ్చింది. ప్రతి ఈ పిల్లోనికి జాబ్ గ్యారంటీ అమ్మా చేస్తా అంటే. నువ్వు లోడ్ చేసి ఇడిచిపెట్టమ్మా పిల్లల్ని, కంప్యూటర్ సైన్స్ విత్ AI లోడ్ చేసి ఇడిచిపెట్టు. 4 ఏళ్ళల్లో ఎట్లా జాబ్ రాదు చూడు. ప్రపంచంలో తోలి ఇడిచిపెట్టు, ఏదంటే అది ప్రాజెక్ట్ చేస్తాడు. నువ్వు ఏ క్వశ్చన్ అడుగు, ఏ కారణాలు అడుగు చెప్పేస్తాడు. ఏం కావాలి ఇంకా? ఫుల్ లోడ్ చేసి ఇడిచిపెడతాం మేము స్టూడెంట్ను. దేనికి వెతుక్కోవాల్సిన పని ఏం లేదు, నువ్వు అడిగేదే లేటు. ఇప్పుడు నీకు ఏదన్నా ఇన్ని క్వశ్చన్లు అడిగినావు నువ్వు గంటసాంది, నేను దేనికన్నా వెనక పోయినా అట్లా మల్లారెడ్డి మాదిరిగా ఫుల్ లోడ్ చేసి పెట్టేస్తాం. కంప్లీట్ గా ఒక ఎక్విప్డ్ అంటాం మనం దాన్ని. అంతే, ప్రతి దానికి సమాధానం ఉంటుంది, ఏ సమస్య లోడ్ అయి ఉంటుంది. నువ్వు ఎత్తుక్కునేది నీకు ఏం చదవకపోతే, దాంట్లో పోకపోతే, ఆ సబ్జెక్టులకు పోతే, ఆ కారణాలు పోకపోతే నువ్వు ఎత్తుకోవాల్సి వస్తుంది. అవును, తడబడవలసి వస్తుంది. నీకు తడబడేది అవసరమే లేదు. పోటీ ప్రపంచంలో ముందుకు పోవాలి, మనమే ముందుండాలి అంటే కావాల్సింది అదే క్వాలిటీ కదా, అడ్వాన్స్ ఉండాలి మనం. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిండ్రు,
10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిండ్రు, రిజల్ట్స్ వచ్చినాయి, ఫర్దర్గా ఇంకో కోర్సులో పోవాలి లేకుంటే ఇంకో యూనివర్సిటీకి పోవాలి, ఏది బాగుంది మంచి యూనివర్సిటీ ఏమవుతుంది అనేది వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిండ్రు. ఎడ్యుకేషన్ ఎంక్వైరీ వద్దు. నేను 19 తారీఖు సంది మల్లారెడ్డిలో 3 యూనివర్సిటీలు ఉన్నాయి. వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు మీరు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, మల్లారెడ్డి ఎంఆర్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీలలో ఏదైతే గవర్నమెంట్ ఏదైతే కౌన్సిలింగ్ పెడుతుందో అదే మాదిరిగా 19th నుంచి నేను కూడా సాటర్డే దాకా నా మల్లారెడ్డి ఓన్ కౌన్సిలింగ్ పెడుతున్నా. ఎంసెట్ పిల్లలని పిలుస్తున్నా. 1 to 10,000, 10,000 to 20,000 వాళ్ళ స్కాలర్షిప్ మీద ఇస్తున్నా. తక్కువ రేటు మీద ఫీజుతో సహా పేపర్లో ఆడేస్తారు. రేపు 2-3 దినాలు వస్తుంది. వచ్చినాక వాళ్ళే ఎగబడతారు, మొత్తం సీట్లు అయిపోతాయి. మీరే మళ్ళీ సపరేట్గా సపరేట్ ప్యారలల్ గవర్నమెంట్ మల్లారెడ్డి యూనివర్సిటీస్. స్టూడెంట్కి హెల్ప్ చేయాలమ్మా. నీకు నచ్చిన యూనివర్సిటీలో నువ్వు సీట్ తీసుకోవచ్చు, నువ్వు నచ్చిన కోర్సు తీసుకోవచ్చు, మెరిట్లు వస్తే. అవును, అది ఫస్ట్ కమ్ ఫస్ట్. సో ఇప్పుడు వాళ్ళందరికీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది మీరే ఇంటర్వ్యూలు పెడతారు, కౌన్సిలింగ్లు చేస్తారు, మీరే అడ్మిషన్ ఇచ్చేస్తారు, సీటు పక్కా చేసుకుంటారు. అంతే కదా. అది మళ్ళీ జూన్ జూలైలో అదే ఎంసెట్ కౌన్సిలింగ్ అవుతుంది. మేము మేలనే కంప్లీట్ చేసేస్తాం. సీటు పక్కా, భవిష్యత్తు భద్రం. అంతే అంతే కదా. అంతేనా? అదే మల్లారెడ్డి ఇచ్చే వాగ్దానం. అంతేనమ్మా. ఓ నమ్మకం. వాళ్ళ ఫ్యూచర్ అమ్మా మల్లారెడ్డి యూనివర్సిటీలలో, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచరు ఇక్కడ. బస్ అంతే. ఎవరైనా కలలు కనేది అందుకోసమే కదా. అంతే కదా. ఇప్పుడు నాకు నా పిల్లల కోసం నేను కష్టపడాలి, కలలు కనాలి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉండేది అదే మీ కదా. కళలన్నీ నిజం చేసేది మల్లారెడ్డి యూనివర్సిటీ. మీరు కళలు కనండి, పెద్ద పెద్ద కళలు కనండి, అవన్నీ కూడా క్లియర్ చేసేది మల్లారెడ్డి యూనివర్సిటీ. అంతే. ఇప్పుడు మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళు వాళ్ళు అవసరం లేదు. జస్ట్ మల్లారెడ్డి ఈజ్ ఎనఫ్. చెప్పుకోవడానికి అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు, నడుస్తూనే ఉంది కదా. ప్రూవ్ కదా. ఇంత పెద్ద క్యాంపస్ ఎక్కడ చూసినాం. 100 ఎకరాలమ్మా, 100 ఎన్నో స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్. ఇక్కడ బిల్డింగ్లే ల్యాబ్లే ల్యాబ్. పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదమ్మా. సో ఇక్కడ కోర్సులు కూడా ఎక్కడ లేవు. ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ ఇక్కడ ఉన్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీ. జస్ట్ వాళ్ళు చేయాల్సింది ఒక కన్న కలల్ని నెరవేర్చుకోవాలి. దానికి మల్లారెడ్డి డిసిప్లిన్ రావాలి, కష్టపడాలి, బాసటగా ఉంటుంది, భద్రమైనటువంటి భవిష్యత్తుని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు. మీ ఇట్లనే ఉండండి. భవిష్యత్తులో పిల్లలు కూడా మేము మల్లారెడ్డి స్టూడెంట్స్ అని వాళ్ళు ఎట్లా గర్వంగా చెప్పుకుంటారో మీరు అంతకు మించి గర్వంగా మీరు కూడా చెప్పుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కంటిన్యూ చేయండి, మీరు ఇట్లనే ఉండండి, గట్టిగా ఉండండి, వాళ్ళ కోసం పనిచేయండి. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.